హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అలాగే ఒక విషయం అడుగుతాను. ఒక అమ్మాయి జీవితంలో పెళ్లి రోజు ఎంత ఆనందంగా ఉంటుందో కదా, అంతే భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు వరకు మా ఇల్లు అని పిలిచిన గడపను వదిలి నా ఇల్లు అని కూడా ఇంకా చెప్పలేని కొత్త ఇంట్లో అడుగు పెట్టాల్సి వస్తుంది. కానీ ఆ భయాన్ని పోగొట్టేది కొన్నిసార్లు బంధువులు అయితే కాదు కదా, నిజమైన స్నేహితులే. ఈరోజు మౌన హృదయం కథలో ఒక స్నేహితురాలు చెప్పిన మాట ప్రతి అమ్మాయి హృదయాన్ని ఖచ్చితంగా తాకుతుంది. అయితే కథ మొదలు పెట్టే ముందు ఆగండి. ఈరోజు ఎపిసోడ్లో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఈ ట్విస్ట్ మీ ముఖంలో నవ్వు తెప్పిస్తుందా లేక మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుందా అనేది మాత్రం చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, కథలకు వెళ్దాం, వచ్చేయండి. పెళ్లి మండపం మొత్తం ఒక పండుగలా కలకల్లాడిపోతోంది. మంగళ వాయిద్యాల నాదం గాలిలో తేలియాడుతుంటే పంతులు గారు చదువుతున్న మంత్రాలు ఆ వాతావరణానికి మరింత పవిత్రతను తీసుకొస్తున్నాయి. పెద్దలు అక్షింతలు వేస్తూ కొత్త దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. చిన్నపిల్లలు ఒకరినొకరు తోసుకుంటూ అల్లరి చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా నవ్వులే. కానీ ఆ నవ్వుల మధ్య, ఆ సందడి మధ్య ఒక అమ్మాయి మనసు మాత్రం ఎక్కడో ఒంటరిగా నిలబడి ఉంది. మాధవి కళ్ళ ముందు పెళ్లి జరుగుతోంది, కానీ ఆమె చూపులు మాత్రం పెళ్లి పీటల మీద అయితే లేదు. హేమ మెడలో తరుణ్ మంగళసూత్రం కడుతున్న క్షణాన్ని కూడా ఆమె మనసు సరిగ్గా చూడలేకపోతుంది. ఎందుకంటే తన ఆలోచనలన్నీ, తన చూపులన్నీ, తన దృష్టి అంతా కొద్దిసేపటి క్రితం అందరి జీవితాలను మార్చేసిన ఆ అపరిచిత యువకుడు చుట్టూనే తిరగడం మొదలుపెట్టాయి. కాబట్టి ఆ యువకుడు కొద్ది దూరంలో నిలబడి పెద్దలు మాట్లాడుతుంటే వినయంగా సమాధానం చెబుతున్నాడు. ఎవరో నవ్వుతూ మాట్లాడుతుంటే అంతే హుందాగా నవ్వుతున్నాడు. ఎక్కడ అతిశయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తాను గొప్ప పని చేశాననే గర్వం లేదు. ఒక కుటుంబాన్ని కాపాడిన వ్యక్తికి ఉండే పొగరు లేదు. తాను చేయాల్సిన పని చేశానన్న ప్రశాంతత మాత్రమే అతని ముఖంలో కనిపిస్తోంది. ఆ ప్రశాంతమైన చిరునవ్వును చూసిన క్షణం మాధవి గుండెల్లో ఏదో కదిలినట్టు అనిపించింది. ఇది కేవలం ఆకర్షణ కాదు, చూడగానే ప్రేమలో పడిపోయేంత తేలికైన భావం కూడా కాదు. ఎందుకో ఆ మనిషి గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది. అతని పేరు తెలుసుకోవాలి, అతను ఏం చేస్తాడో తెలుసుకోవాలి. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది అని అడగాలనిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు చూసిన చాలా మంది మనుషులు తమ గురించి మాత్రమే ఆలోచించారు. కానీ ఈ మనిషి మాత్రం తనకు సంబంధం కూడా లేని ఇద్దరి కోసం వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదని ఇంత దూరం వచ్చాడు. ఒక తండ్రిని అవమానించకుండా, ఒక ప్రేమను కించపరచకుండా, ఒక అబ్బాయి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకుండా అందరినీ ఒక్కటిగా నిలబెట్టాడు. అంతేకాదు తరుణ్ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి క్షణాల్లో ఉద్యోగం ఏర్పాటు చేశాడు. ఇంత మంచి మనసున్న మనుషులు కూడా ఉంటారా అనే ఆలోచన మాధవి హృదయంలో పదే పదే మారుమ్రోగుతూ ఉంది. తెలియకుండానే ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో తన మనసులో ఒక చిన్న భయం కూడా మొదలైంది. అసలు నేనెందుకు అతని గురించే ఆలోచిస్తున్నాను అని తనను తాను ప్రశ్నించుకుంది. సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది. అతను మంచి మనిషి కాబట్టి అని అనుకుంది. కానీ తన మనసుంది చూశారు, అది ఒప్పుకోలేదు. మంచి మనుషులు ఈ ప్రపంచంలో చాలా మందే ఉంటారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ఇంతలా ఆలోచించావా అని ఆమె అంతరాత్మే తిరిగి ఆమెను ప్రశ్నించింది. మాధవి మౌనంగా ఉండిపోయింది. నిజంగానే ఎప్పుడూ ఇలా కాలేదు.
ఎవరో ఒక వ్యక్తి కనిపించకుండా పోతే వెంటనే వెతకాలని అనిపించడం, అతను నవ్వితే కారణం తెలుసుకోవాలి అనిపించడం, అతను బాధపడితే తనకు బాధగా అనిపించడం, ఇలాంటి అనుభూతి తన జీవితంలో ఇదే మొదటిసారి కావచ్చు. అది ప్రేమ, కృతజ్ఞత, గౌరవమా, లేక ఈ మూడింటిని దాటిపోయిన ఇంకేదైనా భావమా? ఆమెకది అర్థం కావటం లేదు. అంతలో ఆ యువకుడు తన చేతిలో ఉన్న ఫోన్ని చూసుకుంటూ నెమ్మదిగా పెళ్లి మండపం మరోవైపు నడవడం మొదలుపెట్టాడు. అతను వేసిన ప్రతి అడుగుతో మాధవి చూపు కూడా అతన్ని వెనకే సాగింది. ఒక్క క్షణం అతను జనాల్లో కనిపించకుండా పోయాడు. ఆ ఒక్క క్షణమే ఎందుకో ఆమె గుండెల్లో ఒక చిన్న ఖాళీ ఏర్పడినట్టు అనిపించింది. ఆమెకు తనపైనే ఆశ్చర్యం వేసింది. అయ్యో, ఏమవుతుంది నాకు? కేవలం 5 నిమిషాల క్రితమే చూసిన ఒక మనిషి కనిపించకపోతే ఇంత కంగారు ఎందుకు పడుతున్నాను అని తనను తానే మందలించుకుంది. అయినా కానీ ఆ కంగారు తగ్గటం లేదు. అతను మళ్ళీ కనిపించే వరకు తన మనసుకు ప్రశాంతత దొరకదనే భావన ఆమెను విడిచిపెట్టట్లేదు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా పెళ్లి మండపంలో ఉన్న పూల అలంకరణలు చూస్తున్నట్టు, బంధువులతో మాట్లాడుతున్నట్టు, చిన్నపిల్లలను పలకరిస్తున్నట్టు నటిస్తూ ఆమె అడుగులు మాత్రం నెమ్మదిగా అతను వెళ్ళిన దిశగానే కదులుతున్నాయి. ఆమెకు తెలీదు తను అతన్ని వెతుకుతుందా లేక తన జీవితాన్నే వెతుక్కుంటూ నడుస్తుందా అనే విషయం మాధవికి ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఇది ప్రేమ కాదు. ప్రేమ ఇంత త్వరగా పడుతుందా? అయితే గౌరవమా? అది మాత్రమే అయితే ఇంత ఆరాటం ఎందుకు? మరి కృతజ్ఞత అయితే కనీసం థ్యాంక్స్ చెప్పకుండా అతను వెళ్ళిపోతే తన గుండె ఎందుకు ఇంత భారంగా అనిపిస్తోంది? తన మనసు వేసిన ప్రతి ప్రశ్నకు ఆమె దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. కానీ ఒక నిజం మాత్రం ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. అతను జనాల్లో కనిపించకుండా పోయిన ప్రతి క్షణం తనలో ఏదో కోల్పోతున్నానన్న బాధ కలుగుతుంది. ఆ బాధకు పేరేమిటో ఆమెకు తెలియటం లేదు. కానీ ఆ బాధ నిజమైనదే. అతను కనుమరుగయ్యాడు. పెళ్లి మండపంలో చివరి మంత్రం కూడా పూర్తవుతోంది. కొద్దిసేపటి క్రితం వరకు మంగళ వాయిద్యాల నడుమ బంధువుల సందడితో కలకల్లాడిపోయిన ఆ ప్రాంగణం అంతా ఇప్పుడు ఒక వింత భావోద్వేగంతో నిండిపోయింది. కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న హేమను ఒకసారి చూసి ఆశీర్వదించాలనే ఆతృతతో పెద్దలు ఒక్కొక్కరుగా ఆమె దగ్గరకు వస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండమ్మా, అత్తారింటి పేరు నిలబెట్టాలి. మీ అమ్మ లేకపోయినా దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు అంటూ వాళ్ళు చెప్పే ప్రతి మాటకు హేమ కళ్ళల్లో నీళ్లు ఉపికి పడుతున్నాయి. ఆ కన్నీళ్లు బాధవి కాదు, ఆనందమా, భయమా, తెలియని కొత్త జీవితమా? వారన్నింటి కలయిక ఒక అమ్మాయి పుట్టింటి గడప దాటి పరాయింటి గడపలోకి వెళ్ళే ఆ క్షణం ఎంత గొప్పదో అంతే భారమైందని చెప్పే నిశ్శబ్ద సాక్ష్యాలు. ఆ దృశ్యాన్ని కొంచెం దూరంగా నిలబడి చూస్తున్న మాధవి మనసు కూడా ఎందుకో బరువెక్కిపోయింది. చిన్నప్పుడు స్కూల్కి మొదటి రోజు వెళ్ళినప్పుడు హేమ తన చేతిని గట్టిగా పట్టుకొని నువ్వు ఉన్నావు కదా, నాకు భయం లేదు అని చెప్పిన రోజు గుర్తొచ్చింది. ఇంటర్లో మొదటిసారి ఇద్దరు క్లాస్ బంక్ కొట్టి ఐస్ క్రీమ్ తిన్న రోజు గుర్తొచ్చింది. రాత్రంతా ఫోన్ మాట్లాడుతూ నవ్వుకున్న రోజులు, ఒకరి కన్నీళ్లను ఇంకొకరు తుడిచిన క్షణాలు, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే కలిసి ఏడ్చిన రోజులు, ఉద్యోగం రాకపోతే ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్న సందర్భాలు, ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు సజీవంగా నిలబడ్డాయి. ఇప్పటి వరకు ప్రతి అడుగులో నా పక్కనే నడిచిన అమ్మాయి ఈరోజు ఇంకో ఇంటి కోడలుగా వెళ్ళిపోతోంది అనే ఆలోచనే ఆమె గుండెల్లో తెలియని ఖాళీని సృష్టిస్తోంది.
అంతలో హేమ నెమ్మదిగా మాధవి దగ్గరకు వచ్చింది. పెళ్లి కూతురి అలంకరణలో ఉన్న ఆ కళ్ళల్లో మాత్రం అదే చిన్నప్పటి హేమ కనిపించింది మాధవికి. ఏమీ మాట్లాడకుండా ముందుగా మాధవి చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శలను ఎన్నో మాటలు దాగి ఉన్నాయి. కొద్దిసేపు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. చివరకు హేమ మౌనాన్ని చెరిపేసింది. మాధవి, నువ్వు లక్ష్మి ఇద్దరు నాతో అత్తారింటికి రావాలి అని చెప్పింది. ఆమె గొంతు చాలా మెల్లగా ఉంది. అడుగుతున్నట్టు కాదు, తన మనసులోని భయాన్ని బయట పెడుతున్నట్లుగా ఉంది. మాధవి నవ్వుతూ, అయ్యో హేమ, మేమెందుకే, నీ బంధువులంతా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరినైనా వస్తారులే, వాళ్ళని తీసుకెళ్ళు అని చెప్పింది. ఆ మాట వినగానే హేమ పెదవుల మీద ఉన్న చిరునవ్వు క్షణంలో మాయమైంది. ఆమె కళ్ళల్లో మళ్ళీ ఆ చిన్న పిల్ల కనిపించింది. తలను నెమ్మదిగా అడ్డంగా ఊపుతూ మాధవి చేతిని ఇంకా బిగించి పట్టుకుంది. వాళ్ళు బంధువులు మాధవి, కానీ నా మనుషులు మీరు. నాకు అమ్మ ఉంటే ఈరోజు నా చెయ్యి పట్టుకొని అత్తారింటి గుమ్మం దాటించేది. నాన్న ఎంతో ప్రేమగా చూసుకున్నా అమ్మలేని లోటు ఈరోజు చాలా ఎక్కువగా అనిపిస్తోంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త జీవితం. నాకు నిజంగా భయంగా ఉంది. మీరు నా పక్కన ఉంటే నాకు మా ఇల్లే నాతో పాటు వచ్చినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ ఒక్కరోజైనా నన్ను ఒంటరిగా వదిలేయద్దు అని చెప్పింది. ఆ చివరి మాట చెప్పేసరికి హేమ గొంతు పూర్తిగా బరువెక్కిపోయింది. ఆమె కళ్ళల్లో నిలిచిన కన్నీటి పొట్టు మాధవి గుండెను ముక్కలు చేస్తోంది. ఏ మాట మాట్లాడకుండా ఆమె హేమను తన దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకుంది. ఆ ఆలింగనలో ఇద్దరు ఏడవలేదు, కానీ ఇద్దరి గుండెలు మాత్రం ఒక్కటే మాట చెబుతున్నాయి, మన స్నేహం ఈ పెళ్లితో మారిపోదు అనే మాట ఇచ్చుకుంటున్నారు. పిచ్చిదాన, ఈ మాట చెప్పడానిక ఇంతసేపు ఆలోచించావు? స్నేహం అంటే కాలేజ్ పూర్తయ్యే వరకు కలిసి తిరగడం కాదు, ఫోటోలు దిగడం కాదు, పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవడం కాదు. నీ జీవితంలో నువ్వు భయపడే ప్రతి క్షణంలో నీ పక్కన నిలబడటమే నిజమైన స్నేహం అంటే. నువ్వు ఈరోజు నీ పుట్టింటిని వదిలి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావు. అలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తాం చెప్పు? మీ అమ్మ స్థానాన్ని మేము తీసుకోలేమేమో, కానీ నీకు ఒంటరితనం రాకుండా మాత్రం చూసుకుంటాం ఖచ్చితంగా. నువ్వు ఎక్కడ ఉంటే మా మనసు కూడా అక్కడే ఉంటుంది హేమ అని అంటుంది మాధవి. ఆ మాటలు విన్న హేమ ఇంకా ఒక్క క్షణం కూడా తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. మళ్ళీ మాధవిని హత్తుకొని చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆ దృశ్యం పక్కనే నిలబడి చూస్తున్న లక్ష్మి కళ్ళు కూడా తడిచిపోయాయి. చిన్నగా నవ్వుతూ, అయ్యో, ఇంకో 5 నిమిషాలు ఇలాగే ఏడిస్తే పెళ్లి కూతురి మేకప్ అంతా పోతుంది, తర్వాత నీ ఫోటోలు చూసి బావగారు మమ్మల్ని తిడతారు అని అంది లక్ష్మి. ఆ మాటతో హేమ ఏడుపు మధ్యలోనే నవ్వేసింది. మాధవి కూడా నవ్వింది, లక్ష్మి కూడా నవ్వుకున్నారు. ఆ ముగ్గురి నవ్వులో కొద్దిసేపటి క్రితం వచ్చిన కన్నీళ్లు కరిగిపోయాయి. ఆ స్థానంలో ఇప్పుడు సంతోషం వచ్చింది. ఆ ముగ్గురిని చూస్తున్న వాళ్ళందరికీ ఒక్కటే అనిపించింది, దేవుడు అందరికీ ఇలాంటి స్నేహితులను ఇవ్వడు, అదృష్టం ఉన్న వాళ్ళకే ఇస్తాడు అని అనుకుంటున్నారు. ఇదేనండి ఈరోజు కదా. ఒక అమ్మాయి పెళ్లి తర్వాత తనకు ముందు గుర్తొచ్చేది ఎవరో తెలుసా? అమ్మ. కానీ అమ్మలేని లోటును కొన్నిసార్లు నిజమైన స్నేహితులు కూడా భర్తీ చేయగలరని ఈరోజు హేమ, మాధవి, లక్ష్మిల స్నేహం మరోసారి నిరూపించింది. మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉంటే వాళ్ళ పేరు కామెంట్లో తప్పకుండా రాయండి. ఎందుకంటే జీవితంలో ప్రేమ దొరకకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి స్నేహం దొరకడం నిజంగా ఒక అదృష్టం అనే చెప్పాలి. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. హేమ కొత్త జీవితంలో అడుగు పెట్టబోతోంది, కానీ అదే సమయంలో మాధవి జీవితంలో కూడా ఒక కొత్త అనుభూతి
నెమ్మదిగా మొదలవబోతోంది. ఆ అనుభూతికి పేరు ప్రేమ లేక కేవలం గౌరవమా? ఆ అపరిచిత యువకుడు మళ్ళీ మాధవి జీవితంలోకి వస్తాడా, లేక ఇది కేవలం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోబోతోందా? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ కథ మీ హృదయాన్ని కాస్తైనా తాకితే ఒక్క చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా రాయండి. మీ కామెంట్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ కోసం నన్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో అందమైన భాగంతో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. Thanks for watching.